హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. గతం వింటున్న మీ అందరికీ చాలా కష్టంగా ఉంది కదూ అది వినడానికి. కానీ ఇంకా అలాంటి మూఢ విశ్వాసాలు మనకి చాలా చోట్ల ఉన్నాయి యార్. ఇక మాది కోరిన ప్రాణం పార్ట్ 122తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. భద్రావతి వాళ్ళ మాటలు విన్న భూమి నిలువెల్లా వణికిపోతుంది. తనని గర్భవతిని చేయాలనుకుంటున్నారు అన్నదే తనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ బేబీని బలి ఇవ్వాలి అన్నది వింటుంది. గుండెల్లో దడ వచ్చేస్తుంది. అప్పటి వరకు ఆ ఇంట్లో జీవోత్సవంలా బతకాలి, ఇక తప్పదు, చావడానికి కూడా లేదు అని అలవాటు పడుతున్న భూమికి వాళ్ళు చేయబోతున్నది అర్థం కాగానే భయం వేసేస్తుంది. భద్రావతి మనుషులు అటు వస్తున్న అలికిడి వినిపించడంతో అక్కడి నుంచి లేచి అలాగే నడుచుకుంటూ లోపలికి వస్తుంది. భద్రావతి కోడలు లోపలికి వచ్చేసరికి వణికిపోతున్న భూమిని చూసి, ఏంటమ్మా, ఏమైంది అని అడుగుతుంది భూమిని. వాళ్ళు వాళ్ళు నా కడుపులో బిడ్డని చంపేయాలి చంపేయాలి అని మొక్కలు మొక్కలుగా చెప్తుంటే భూమి కూడా విన్నదని అర్థమైపోతుంది తనకి. అదేం లేదులేమ్మా, అదంతా జరిగేది కాదు అని భూమి వద్దంటున్నా బలవంతంగా తిండి తినిపిస్తుంది. నేను వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మళ్ళీ అంటుంది భూమి చాలా రోజుల తర్వాత. ఆ క్షణం భద్రావతి కోడలికి కూడా ఇంక జీవితమే మొదలు కానీ ఆ అమ్మాయి జీవితం అంతమవ్వకూడదు, వాళ్ళ మూర్ఖత్వానికి బలవకూడదు, ఎలా అయినా నా ప్రాణాలడ్డైనా ఈ పిల్లని ఇక్కడి నుంచి తప్పించాలి అని ఆ క్షణం మనసులో బలంగా నిర్ణయించుకుంటుంది. తనకి పిల్లలు లేరు. భూమి వచ్చిన దగ్గర నుంచి కూతురు లెక్కనే చూసుకుంటుంది. తల్లి ప్రేమ తనలో మొదలైపోయింది. స్వతహాగా మనసు మంచిది కావడంతో భూమి విషయంలో ఆ నిర్ణయం తీసుకుంటుంది. డాక్టర్కి కూడా ఏమాత్రం జరుగుతున్నది ఇష్టం లేకపోయినా తన కుటుంబం క్షేమం కోసం తలవంచక తప్పలేదు. భూమికి మరొకసారి టెస్టులు చేస్తుంది. మందులు వాడి వచ్చే నెలలో మనం అనుకున్నది చేయొచ్చు అని చెబుతుంది. భద్రావతి సంతోషంగా అనుకున్నది జరుగుతుంది అని ఎక్స్కి ఫోన్ చేసి చెబుతుంది. అసలు ఆ చిన్న వయసులో అలాంటి ప్రయోగాలు చేసినా ఫలించవని ఆ డాక్టర్కి తెలుసు. చేసినా ఉపయోగం ఉండదు, ఆ అమ్మాయికి ప్రమాదం ఉండదనుకుంటుంది ఆ డాక్టర్. భూమి ఆ రోజు, మీరు చేస్తున్నది చాలా తప్పు, వద్దు, నన్ను ఇప్పటికైనా వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని ప్రాధేయపడడం మొదలుపెట్టేసరికి దీనికి నిజం తెలిసిందా అనుకొని నోరు మూసుకొని లోపలికి పో అంటుంది భద్రావతి. ఆ రోజు కొంచెం ధైర్యం చేసుకొని ఎదురు తిరుగుతుంది. మీరేం చేసినా నేను అలాంటిది జరగనివ్వను అని గట్టిగా మాట్లాడేసరికి ఆ రోజు భూమిని కొరడాతో కొడుతుంది. దెబ్బలు భరిస్తుంది తప్ప మీరు అనుకున్నది జరగనివ్వను అని అనగానే వంటగదిలో నుంచి కడ్డీలు కాల్చుకొచ్చి 2 కాళ్ళ మీద పెడుతుంది. స్పృహ తప్పిపడే వరకు కొడుతూనే ఉంటుంది భద్రావతి. ఆ దెబ్బలు కొత్త కాకపోయినా ఇంకొంచెం ఎక్కువ అవడంతో ఆ రోజు స్పృహ తప్పిపోతుంది భూమి. ఆ రాత్రి గాయాలకి మందు రాస్తూ, ఎందుకమ్మా, వాళ్ళ సంగతి తెలిసి కూడా అలా ఎదురు తిరుగుతావు అని అడుగుతుంది భద్రావతి కోడలు. ఏం చేయాలి, చచ్చిపోదామంటే అలా చావనివ్వడం లేదు, నేను చచ్చిపోతాను, నేను బతకను అని అంటుంది బాధగా. అలా అంటే ఎలా అమ్మా, చనిపోతే ఎలా, నీ వయసు ఇంకా చిన్నది, ఏ తప్పు చేయని నువ్వు ఎందుకు చనిపోవాలి, నువ్వు అలా ఎప్పుడూ మాట్లాడుకు అని సర్ది చెప్తుంది భద్రావతి కోడలు. ఇక్కడున్నా కూడా నరకం చూపించి నన్ను చంపేస్తారు కదా అంటుంది భూమి. అప్పటికే వాళ్ళ ప్లాన్ తెలుసుకొని ఎలాగైనా భూమిని కాపాడాలి అని నిర్ణయానికి వస్తుంది భద్రావతి కోడలు. ఇక తనని ఎలాగైనా బయటికి పంపించాలి అని అనుకొని, నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, ఎక్కడికన్నా వెళ్ళిపోయి బతుకు, మీ అమ్మ వాళ్ళ దగ్గరికి కూడా ప్రస్తుతం వెళ్ళకు అని అంటుంది భద్రావతి కోడలు. నిజంగా నన్ను పంపించేస్తారా అని ఆశగా అడుగుతుంది భూమి. వాళ్ళు పాపం చేయాలి అనుకుంటున్నారమ్మా, ఆ పాపం జరగనివ్వను, నేనేదో ఒకటి ఆలోచిస్తాను, మరి నువ్వు ధైర్యంగా వెళ్ళిపోగలవా అని అడుగుతుంది భద్రావతి కోడలు. హా, వెళ్ళిపోతాను అని భూమి అనడంతో సరే, నేను ఏర్పాట్లు చూస్తాను అని తర్వాత రోజు ఎప్పుడో తన పెట్టెలో భద్రంగా దాచుకున్న తన డ్రెస్సులో నుంచి ఒకటి తెచ్చి
భద్రావతి చూడకుండా భూమికి ఇచ్చి, రాత్రికి ఈ డ్రెస్ వేసుకొని ఉండు, ఈరోజు నిన్ను బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తానని అంటుంది. అక్కడ ఉంటే చావడానికి కూడా లేదు, బయటికి వెళ్తే చచ్చిపోవడం అవుతుంది అనుకుంటుంది భూమి. భద్రావతి కోడలు బాగా ఆలోచించి ఆ రోజు బాగా కావలసిన వాళ్ళది పెళ్లి కావడంతో భద్రావతి వీరేన్ సాయంత్రం వెళ్ళిపోతారు. ఇదే సరైన అవకాశం అనుకొని భద్రావతి మెడిసిన్లో ఉన్న స్లీపింగ్ పిల్స్ తీసుకొని వచ్చేస్తుంది. పనమ్మాయితో కలిసి వండిన వంటలో మరీ ఎక్కువ కాకుండా లైట్గా స్లీపింగ్ పిల్స్ పౌడర్ వేసి కేవలం గేటు దగ్గర గుమ్మం దగ్గర కాపలా ఉండే వాళ్ళకి పెట్టడానికి రెడీ చేస్తారు. అందరికీ పెడితే అందరూ స్పృహ తప్పితే అనుమానం వస్తుందని పనమ్మాయి తీసుకువెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వగానే తినేసి కాసేపటికే పూర్తిగా మత్తులోకి వెళ్ళకపోయినా మగతగా మారిపోతారు. మిగిలిన వాళ్ళందరూ తాగేసి ఒక పక్కగా ఉంటారు కాబట్టి ఎలాగైనా తప్పించొచ్చు అనుకుంటుంది భద్రావతి కోడలు. 10 దాటాక భూమి అప్పటికే డ్రెస్ వేసుకొని రెడీగా ఉండడంతో చేతికి డబ్బులు ఇస్తుంటే, వద్దు, ఈ ఇంటి డబ్బులు నాకొద్దు అంటుంది భూమి. కనీసం ఎక్కడికైనా వెళ్ళడానికైనా కావాలి కదా అమ్మా, ఇది పాపపు సొమ్ము కాదు, నా సొమ్ము, కొంచెం ఉంచుకో అని బలవంతంగా చేతిలో పెడుతుంది. అందులో కేవలం ఒక 1000 రూపాయలు తీసుకొని మిగతావి ఇచ్చేస్తుంది భూమి. చేతిలో ఉన్న కవరు చూసి, మీ అమ్మ ఆ రోజు అవి తేవడం మంచిదైంది, నీ భవిష్యత్తు అదే అంటుంది భద్రావతి కోడలు. ఒకరోజు భూమి తల్లి ధైర్యం చేసి భూమి సర్టిఫికెట్స్ తీసుకొచ్చి భద్రావతిని చదివించమని అడుగుదామనుకుంటుంది. ఆ రోజు భద్రావతి లేకపోవడంతో భద్రావతి కోడలు, మీ పిచ్చి కానీ తను చదివిస్తుందా అండి, చూసిందంటే ఈ సర్టిఫికెట్స్ చింపేస్తుంది కూడా, అవసరమా అని అంటుంది. వీటిని చూసుకోవాలని నా కూతురు చాలా ఎదురు చూసిందమ్మా, పోనీ తనకన్నా ఇవ్వండి, చూసుకోకుండానే సర్టిఫికెట్ ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అనడంతో భద్రావతి కోడల ద్వారా ఆ రోజు ఆ సర్టిఫికెట్స్ భూమి చేతికి అందుతాయి. కూతుర్ని చూసే ధైర్యం కూడా లేక వెళ్ళిపోతుంది ఆవిడ. వాటిని ఇప్పుడు భద్రంగా పట్టుకొని ఉంటుంది భూమి. వాటిని చూసి నవ్వుతూ, నువ్వు భవిష్యత్తులో ఎదగడానికి ఇవి నీకు ఉపయోగపడతాయి, వీళ్ళకి మాత్రం దొరకకు, నేను చేసిన ప్రయత్నానికి ఫలితం పోతుంది, తెలిసినా పర్వాలేదులే, బతికి నేను చేసేదేమీ లేదు, కనీసం ఒక మంచి పని చేసి చచ్చానని పుణ్యమైన నాకు ఉంటుంది, ఈ పని ఎప్పుడో తెగించి చేస్తే ఈ కష్టాలు నీకు ఉండేది కాదేమో అని బాధగా అంటూ జాగ్రత్తగా బయటికి తీసుకొస్తుంది భద్రావతి కోడలు. అప్పటికే పనమ్మాయి భద్రావతి కోడలు చెప్పినట్లుగా ఫ్యూజ్ ఆపడానికి రెడీగా ఉంటుంది. గుమ్మం దగ్గరికి భూమి రాగానే ఆఫ్ చేసేస్తుంది. ఇదేంటి, కరెంటు పోయింది అని అందరూ అనుకుంటున్న టైంకి పరుగున భూమిని గేటు వరకు తీసుకువెళ్ళి అక్కడ మగతగా ఉన్న వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా గేటు తీసి వెళ్ళిపో, మళ్ళీ వీళ్ళకి దొరకకు అని చెప్పడంతో ఆ క్షణం పరుగు అందుకుంటుంది భూమి. భూమి అలా వెళ్ళిపోగానే కోడలు పరుగున మళ్ళీ లోపలికి వచ్చి ఫ్యూజ్ ఆన్ చేసి రూమ్లోకి వెళ్ళిపోతూ పనమ్మాయిని తన పని చూసుకోమంటుంది. ఆ ఇంట్లో భద్రావతికి అనుగుణంగా ఉండే ఒక పని అమ్మాయి బాత్రూంకి వెళ్ళి వస్తూ భూమి ఉన్న రూమ్ డోర్ తెరిచి ఉండడం, అందులో భూమి లేకపోవడం చూసి, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని ఇల్లంతా వెతికి, పారిపోయిందా కరెంటు పోయినప్పుడు అని అనుకోగానే కేకలు వేసి అందరినీ పిలుస్తుంది. అప్పటికే భూమి వెళ్ళిపోయి అరగంట పైనే దాటిపోతుంది. అప్పుడే భద్రావతి వీరేన్ లోపలికి వస్తారు. ఏమైంది అని అడిగేసరికి భూమి కనిపించట్లేదని చెబుతుంది ఆ అమ్మాయి. కోడలు అప్పుడే పైనుంచి కిందకి దిగి వస్తున్నట్లుగా వస్తుంది. వెంటనే, ఎక్కడికి పోతుంది, ఎక్కడే ఎక్కడో ఉంటుంది, వెతకమని భద్రావతి కోపంగా అనడంతో అందరూ వెతకడం మొదలు పెడతారు. ముందు ఆ ఇల్లు మొత్తం వెతుకుతారు, చుట్టుపక్కల వెతుకుతారు, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు, ఊరంతా వెతుకుతారు. ఎక్కడా కనిపించకపోయేసరికి బళ్ళు వేసుకొని రోడ్డు మీదే పరుగు పెడుతుంది కాబట్టి రోడ్డు మీద వెతుక్కుంటూ వెళ్తారు భద్రావతి మనుషులు. పొలాలమ్మట కూడా ఆ రాత్రులప్పుడు వెళ్ళి వెతకడం మొదలు పెడతారు. భూమికి ఈ మధ్య కాలంలో పనమ్మాయిని కూడా కాపలా తీసేస్తుంది భద్రావతి.
ఇంకా ఎక్కడికి వెళ్ళిపోదని నమ్మకం. దానితో పనమ్మాయి మీద అనుమానం లేదు. కోపమంతా కోడల మీద చూపించి లాగి పెట్టి కొట్టి, ఇంట్లో మనిషి కనిపించకపోతే చూసుకోవడం తెలీదా అని అడుగుతుంది. నేను భోజనం పెట్టి పడుకోమని చెప్పి తలుపేసి వచ్చినప్పుడు కూడా ఉంది కదా, మధ్యలో కరెంటు పోయింది, అప్పుడేమైనా వెళ్ళిపోయిందా? అయినా మనుషులున్నారుగా బయట అని అంటుంది. కొట్టినందుకు ఏమాత్రం బాధ కూడా లేకుండా, ఒంటి మీద గాయాలు, నొప్పి పుడుతున్నా, కాళ్ళు పరగెత్తలేను అంటూ మొరాయిస్తున్నా అక్కడి నుంచి బయటపడాలి అన్న ఆశ భూమిని ఎక్కడా ఆగకుండా చేసింది. సుమారు గంట పరుగు పెట్టి ఆ ఊరి పొలిమేర దాటి విజయవాడ హైవే మీదకి ఎక్కుతుంది. హైవేకి అడుగు పెట్టిన మరుక్షణమే ఒక గట్టు చాటున సేద తీరుతూ ఉన్న భూమికి ఊరి రోడ్డు వైపు నుంచి వ్యాన్లు రావడం చూసి, అమ్మో, నన్ను వెతుకుతున్నారుగా అని అనుకోగానే వణుకు వచ్చేస్తుంది మళ్ళీ. వాళ్ళు వెళ్ళే వరకు ఆ గట్టు పక్కనే ఉండి, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, నేను ఎలా వెళ్ళిపోవాలి, వాళ్ళకి కదిలితే దొరికిపోతాను, ఒక పక్క నీరసం, ఎలా అని ఆలోచిస్తూ, అయినా నేను బతికి ఉంటే ఎప్పటికైనా వీళ్ళకి దొరుకుతాను, చచ్చిపోవడమే బెస్ట్, కృష్ణానదిలో దూకేస్తే సరిపోతుందిగా అనుకుంటూ అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటుంది. మళ్ళీ వెంటనే, లేదు, ఎందుకు చచ్చిపోవాలి, ఆత్మహత్య మహానేరమని చదువుకున్నాంగా, ఈ ఊరు దాటి వెళ్ళిపోతే ఎక్కడో అక్కడ ఆశ్రమంలో ఉండొచ్చుగా అని ఆలోచిస్తూ ఉండగానే మనోహర్ గారి కారు అటువైపు రావడం, ఆయన ఇబ్బంది పడడం చూసి, వాళ్ళు వెళ్ళిపోయారుగా, మళ్ళీ ఊర్లో నుంచి ఎవరైనా వస్తున్నారా అన్నట్లుగా వెనక్కి వెనక్కి చూస్తూ ఆ కారు దగ్గరికి వెళ్తుంది. ఇదండి ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ దక్షు, వాసు, భూమి చెప్పింది మాత్రమే తెలిసింది. మిస్టర్ ఎక్స్ ఏం చేయబోతున్నాడు అనేది నేను మీకు చెప్పాను. అది దక్షకి ఇంకా తెలీదు. ఇక ప్రస్తుతంలోకి వచ్చాం. అదంతా గుర్తుకు రాగానే కారు ఒక పక్క కాపేసి, ఎంత నరకం అనుభవించావు నల్లత్రాజు, ఇప్పుడు వాడి చెరలో ఉన్నావు, ఎలా ఉన్నావు, ధైర్యంగా ఉన్నావా, నా కోసం ధైర్యంగా ఉండు, నీ దగ్గరికి తొందరగా వచ్చేస్తాను, చిన్న క్లూ దొరికితే చాలు నీ ముందు వాలిపోతాను, నువ్వు లేకపోతే నేను బతికి ఉన్న శవాన్ని అయిపోతాను, నీ ఉనికి తెలియక నా ఊపిరి భారంగా మారిపోయింది, అది మళ్ళీ మామూలుగా మారేది నిన్ను చూస్తేనే నల్లత్రాజు అని దక్ష కళ్ళు మూసుకొని అనుకుంటాడు. మూసిన ఆ రెప్పల చాటు నుంచి కన్నీరు ఆగనంటూ వచ్చేస్తుంది దక్ష్ కంట్లో నుంచి. అదమ్మా, ఆ పసి వయసులో ఆ అమ్మాయి జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటనలు ఆ రోజు తను చెప్తుంటే నాకే వణుకు వచ్చింది అని వాసు అంటుంటే హర్ష గారికి అప్పటికే చేతులు షివరవుతూ ఉంటాయి. విన్న అందరికీ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి. వైజయంతి గారిని హత్తుకొని ఆద్య ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. నైని సుప్రజ గారిని హత్తుకుపోయి వణికిపోతూ ఉంటుంది. వినీత్ మాత్రం మందుల పవరికి నిద్రపోతూ ఉంటాడు. ఎందుకు అత్తయ్య ఇలా చేశారు, నరక కోపానికి మీ చేతులతో మీరే ఒక ఆడపిల్లని పంపించారుగా అని వైజయంతి గారు ప్రశ్నిస్తుంటే మహాలక్ష్మి గారు మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని బోరున ఏడ్చేస్తారు. నేను వాళ్ళకి అప్పగించాలనుకోలేదు, ఎక్కడో అక్కడ బతుకుతుందని బెంగుళూరు పంపించాలి అనుకున్నాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే ఆవిడిని రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి ఇంజెక్షన్ చేసి బయటికి వచ్చేస్తారు అందరూ. ఏమైంది అన్నయ్య, అలా పడిపోయారు అని అడుగుతారు వైజయంతి గారు. స్ట్రెస్ అని చెబుతారు హర్ష గారు. ఇంతవరకు ఆవిడ ఎప్పుడు ఏ విషయంలోనూ ఎవరినీ తక్కువ చేయడం కానీ, తన మాట తీరుతో ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడూ చేయలేదు. హర్ష గారిని అల్లుడుగా చేసుకునే విషయంలో కూడా ఆవిడ అసలు అభ్యంతరం చెప్పలేదు. కానీ భూమి విషయంలోకి వచ్చేసరికి ఆవిడ ఎందుకు అలా ప్రవర్తించిందనేది వీళ్ళకి అర్థం కాని విషయమే. భూమిని ఇంటికి తీసుకువచ్చినప్పుడు వద్దు అని కూడా చెప్పలేదు. ఒక ఆడపిల్లగా తన బాధని అర్థం చేసుకున్నారు. తనతో చాలా ఫ్రీగా మూవ్ అయ్యేవారు. కానీ సడన్గా తనని ఇంట్లో నుంచి వెళ్ళమనే వరకు వచ్చారు అంటే కేవలం సగం సగం విని మనవళ్ళ మీద అతి ప్రేమతో అలా చేశారని అర్థమవుతున్నా ఆవిడ చేసింది చిన్న తప్పు కాదు. భూమి ప్రాధాయపడినప్పుడైనా కాసేపు పెద్దరికంగా ఆవిడ ఆలోచించి నిజానిజాలు తెలుసుకొని ఉంటే బాగుండేది. ముఖ్యంగా ఆ గర్విక విషయంలో
ఆవిడ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంతు చిక్కలేదు ఎవరికి. స్పృహ వచ్చాక ముందు అడగాల్సినవి అవే అని నిర్ణయించుకుంటారు అందరూ. నానమ్మ ఇప్పటి వరకు ఏం తప్పు చేయకపోవచ్చు, కానీ ఇది చాలా బిగ్ మిస్టేక్. ఒక పెద్ద వయసులో ఉన్న ఆవిడ ఒక వయసు వచ్చిన ఆడపిల్లని నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా తన కోసం రౌడీ గ్యాంగ్ వెతుకుతున్నారని తెలిసాక కూడా బయటికి పంపించడం అదేమీ చిన్న మిస్టేక్ కాదు. అన్నయ్య అంత తొందరగా తననేమీ క్షమించడు. భూమి క్షేమంగా ఇంటికి వస్తే ఏమైనా క్షమిస్తాడేమో, తనకి చిన్న దెబ్బ తగిలినా కూడా క్షమించడు అంటాడు అద్వైత్. ఆద్య ఇంకా ఏడు పాపకుండా నేనైతే అస్సలు క్షమించను నానమ్మని అంటుంది. నువ్వేడవకింకా, భూమి తప్పకుండా క్షేమంగా వస్తుంది అని తన కళ్ళు తుడుస్తూ చెబుతారు వైజయంతి గారు. ఎప్పుడు మాస్క్ పెట్టుకునే ఉంటుంది, ఎందుకని ఎన్నోసార్లు మేము అనుకున్నాం. ఎక్కడికైనా వెళ్దామంటే రాను అని మొండికేసేది. నీ గతమేంటని ఎప్పుడన్నా మేము సరదాగా మాకైనా చెప్పొచ్చు కదా అని అడిగితే ఆ క్షణమే తన మొహం చిన్నబోయేది. చాలా దారుణం కదా పెద్దమ్మ, ఆ వయసులో. బాబోయ్, తలుచుకుంటే నాకు వణుకు వచ్చేస్తుంది పెద్దమ్మ. నువ్వు గుళ్ళో ఏవో పూజలు చేయిస్తావు కదా, భూమి పేరు మీద చేయించు పెద్దమ్మ. తనకి ఎటువంటి ఆపద రాకూడదు. అన్నయ్య వెళ్ళే వరకు తను క్షేమంగా ఉండాలి. వాడెవడో కానీ అన్నయ్య చేతిలో నరకం నరకం చూస్తాడు, డౌట్ లేదు అంటుంది ఆద్య. వాడెవడో తెలిసిందా అని అడుగుతారు మనోహర్ గారు. చాలా ప్రయత్నించాం సార్, కానీ వాడెవడో మాత్రం తెలియలేదు. చాలా ప్లాన్డ్గా ఉన్నాడు వాడు. మనుషులు దొరికినా ఆ భద్రావతి పేరే చెప్తున్నారు తప్ప వాడి పేరు చెప్పట్లే. ఈవెన్ ఫోన్ నెంబర్లో మేం సెర్చ్ చేసినా కూడా వాడి ఆచూకీ తెలియలేదు. అదొక్కటే దక్ష సార్కి కొంచెం డిసప్పాయింట్గా ఉంది. అసలైతే దక్ష సార్ మరికొద్ది రోజుల్లో ఒక ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. ఇది ఇంకా పొడిగించడం ఇష్టం లేక భూమి మేడంని తనే ఫ్రీగా రోడ్డు మీద వాళ్ళకి దొరికేటట్లు చేసి భూమి మేడం ద్వారానే వాడిని చేరుకొని వాడిని అంతమొందించాలి అనుకున్నారు. ప్లాన్ కూడా రెడీ చేసేసుకున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియర్ చేసేయాలి. ఇలా ఎంతమందిని మనం ఆపగలుగుతాము? పుట్టుకొస్తూనే ఉంటారు. అసలు వాడిని పట్టుకుంటే ఇక తనకి ప్రమాదం తప్పుతుంది కదా అనుకున్నారు. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. చిన్న క్లూ కూడా లేదు. ఎలా సార్ ఛేదిస్తారో ఈ పద్మవ్యూహాన్ని, ఎలా భూమి మేడంని చేరుకుంటారో, ఎవరు సార్కి హెల్ప్ చేస్తారో నేను చూస్తే ఇలా ఉన్నాను అని అంటాడు వాసు. తప్పకుండా దొరుకుతుంది. మంచి వాళ్ళకి ఏదో ఒక రూపాన దేవుడు సాయం చేస్తూనే ఉంటాడు. పురాణాలలో రాక్షసుల్ని సంహరించడానికి చాలా టైం పట్టేది. వాళ్ళ పాపాలు పండాక దేవుడు మానవ రూపంలో అవతారం ఎత్తి చంపేవాళ్ళు. అలా చంపడానికి కూడా ఏదో ఒక కారణం బలంగా ఉండేది. ఇప్పుడు ఈ రాక్షసుణ్ణి అంతం చేయడానికి నా కొడుకు పుట్టాడు. వాడు భూమి జోలి వచ్చాడు. ఎప్పుడైతే భూమి జోలి వచ్చాడో అప్పుడే వాడి చావుకి వాడే ముహూర్తం పెట్టుకున్నాడు. అలా ముహూర్తం ఉంది కాబట్టే భూమి అక్కడి నుంచి తప్పించుకొని బయటికి రావడం, మనకి దొరకడం జరిగింది. తప్పకుండా నా కొడుకు ఛేదిస్తాడు. వాడిని అంతం చేస్తాడు. నా కోడల్ని ఇంటికి క్షేమంగా తీసుకొస్తాడు అని అంటారు వైజయంతి గారు. సార్ సాధిస్తారు మేడం, అందులో డౌట్ లేదు. ఈలోపు భూమి మేడం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారన్నదే కొంచెం భయం. అసలే చాలా భయస్థులు అని అంటాడు వాసు. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎంతసేపని ఓర్చుకుంటుంది, పులిలా విజృంభిస్తుంది. మామూలుగానే భూమి ధైర్యవంతురాలని విన్న గతాన్ని బట్టి తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు చేసిన వికృత చేష్టలకి కొంచెం తనలో ఆత్మన్యూన్యత రావడంతో భయం మొదలైంది తనకి. మళ్ళీ తనలో నా కొడుకు రూపంలో ధైర్యాన్ని నూరిపోసే ఒక మనిషి దొరికినప్పుడు తప్పకుండా తనలో ధైర్యం స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఆ ధైర్యంతో తన భర్త వెళ్ళే వరకు తనని తాను కాపాడుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది అని వైజయంతి గారు కొడుకు గురించి, కోడలు గురించి చెబుతుంటే అందరికీ ఆ క్షణం ధైర్యం వచ్చేస్తుంది. హర్ష గారు మాత్రం షివరవుతుంటే విజయ్ హర్ష గారి చేతులు పట్టుకొని, నువ్వలా అయిపోకు నాన్న, భూమి ఎక్కడున్నా తప్పకుండా బావ తీసుకొస్తాడు. భూమి తన ప్రాణం నాన్న, భూమికి ఏదైనా అయితే
బావ మనకి దక్కడు అంటాడు విజయ్. అందరూ అలాగే కూర్చుండిపోతారు. అసలు ఏ విధంగా భూమిని దక్ష్ చేరుకుంటాడా అని ఆలోచిస్తూ కంటి నుంచి కారుతున్న కన్నీరుని తుడుచుకొని, నో, నేనిలా ఉంటే కుదరదు. నా కంట్లో నీరొచ్చేలా చేశావు. నల్లత్రాచు. రాక్షసి అని పేరు పెట్టావుగా, ఆ రాక్షసుడిలాగే మారాలి ఇప్పుడు అనుకొని వెంటనే ఒక నిమిషం ఆలోచించి విజయ్కి ఫోన్ చేస్తాడు. బావ ఫోన్ చేస్తున్నాడని విజయ్ అనగానే భూమి గురించి తెలిసిందేమో అని అందరూ ఆత్రంగా చూస్తారు. ఫోన్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేయగానే, విజయ్, దక్షత్కి యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారని ఒక న్యూస్ బయటికి రావాలి అని దక్ష్ చెబుతాడు. అదేంటి బావా, అలా ఎందుకు అని అడుగుతాడు విజయ్. ఒకవేళ భూమిని వెతుక్కుంటూ మనం వస్తాము అనుకొని వాడు మన కదలికలను గమనిస్తూ ఉండి ఉండొచ్చు. నేను భద్రావతి దగ్గరికి వెళ్ళేసరికి వాడి మనుషులు ఎవరు అక్కడ ఉండకూడదు. వాడు రిలాక్స్ అయిపోవాలి. నేను హాస్పిటల్లో ఉన్నానని, ఫ్యామిలీ మొత్తం ఆ బాధలోనే ఉన్నారని, భూమి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వాడు ఫీల్ అవ్వాలి. ఎలాగూ అద్దు ఉన్నాడు కాబట్టి హాస్పిటల్లో ఐసీయూలో వాడిని పడుకోబెట్టి ఫోటోలు తీయండి. అదే బయటకు రిలీజ్ చేయండి. పర్వాలేదు. ఏ ఫోన్లు వచ్చినా అదే మేనేజ్ చేయమను. లేదా బయట వాళ్ళు ఎవరు దీని గురించి తెలిసి చేస్తారు అనుకుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసుకోమని చెప్పు. కమాన్ క్విక్. ఎక్కువ టైం లేదు. ఎలాగో వాడికి గాయాలున్నాయి కాబట్టి వాడి పరిస్థితి కొంచెం సివియర్గా ఉందని న్యూస్ వచ్చేలా చూడండి. నాకు తెలిసి భద్రావతి దగ్గర వాడి మనుషులు ఉంటారు. నేను వెళ్తే వాడికి తెలిసిపోతుంది. వెంటనే వాడు అలర్ట్ అయి భూమి విషయంలో రాంగ్ డెసిషన్ వెంటనే తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక అరగంటలో న్యూస్ బయటకు వచ్చేయాలి. కమాన్, ఫాస్ట్గా చేయండి అని అనగానే దక్ష్, భూమి అని హర్ష గారు ఏడుపు గొంతుతో అంటుంటే, నీ ముందుకి నీ నా ప్రాణాన్ని క్షేమంగా తీసుకొస్తాను మామ. ధైర్యంగా ఉండు. అది లేకుండా నువ్వుండగలిగినా నేనుండలేను. దాని ఊపిరి నాకు చేరువలో లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. అధైర్యపడకు. ముందు నేను చెప్పింది చేయి మామ. ఒక డాక్టర్గా నువ్వే ఇది చేయాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దక్ష్. దక్ష్ చెప్పినట్లు వెంటనే చేసి ఆ న్యూస్ బయటికి రిలీజ్ చేస్తారు విజయ్ వాళ్ళు. కథ కొనసాగుతుంది. ఇక దక్ష్ వేట మొదలు. ఇక్కడ ఎక్స్ ఏం చేయబోతున్నాడు భూమిని అనేది పూర్తిగా దక్షకు కూడా తెలియదు. ఇక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.